రాధికని చాలా కోపంగా అరిచాడు. మరేమో రాధిక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మరి రాధికని తిరిగి తీసుకొచ్చాడా? ఆహా, లేదమ్మమ్మా, తీసుకురాలేదు. ఎందుకు బ్యాడ్ పోలీస్ రాధికని ఇంటికి తీసుకురాలేదో నీకు తెలుసా? తెలీదమ్మమ్మా. ఎందుకంటే అతను గుడ్ పర్సన్ కాదు, చాలా బ్యాడ్ పర్సన్. అందుకే అంత మంచిదైన రాధికని ఇంట్లోంచి తరిమేశాడు. అంటే బ్యాడ్ పోలీస్ రాధికని ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాడా? ఆహా, తీసుకురాడు. ఒకవేళ రాధిక వచ్చినా ఆ బ్యాడ్ పోలీసు రాధికని తిట్టేసి మళ్ళీ పంపించేస్తాడు. అవునా? రాధిక వస్తే మళ్ళీ పంపించేస్తాడా? అవును తల్లి, మళ్ళీ పంపించేస్తాడు. మరైతే రాధిక లేకపోతే నేను ఏడుస్తాను కదమ్మమ్మ. మరి రాధిక ఎలా ఉంటుంది? రాధిక నీ దగ్గరికి రావాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? నేనేం చెయ్యాలమ్మమ్మా? ఇక్కడికి రాధిక రాదు కాబట్టి నువ్వు హాస్టల్కొచ్చేసావనుకో, నీకోసం రాధిక వెంటనే హాస్టల్కొచ్చేస్తుంది. నిజంగా రాధిక నా కోసం వస్తుందా? నువ్వంటే రాధికకి చాలా ఇష్టం కదా, నీకోసం తనకి రావాలనున్నా సరే నువ్విక్కడున్నావని రావట్లేదు. అందుకని నువ్వు హాస్టల్కొచ్చేసావనుకో, రాధిక వెంటనే నీ దగ్గరకొచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు దేవి ఆంటీ వచ్చి నిన్ను హాస్టల్కి రమ్మని పిలుస్తుంది. నువ్వెంటనే తనతో వచ్చి, సరేనా? అలాగే అమ్మమ్మా. గుడ్ గర్ల్. సరే, ఇంకా నువ్వు వెళ్ళి ఆడుకో. బాయ్ అమ్మమ్మా. బాయ్ బంగారు తల్లి, జాగ్రత్త. సరే సరే, వెళ్ళి. స్వీటీ, స్వీటీ, స్వీటీ! స్టాప్ ఇట్! ఎందుకు వచ్చారు? స్వీటీని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటారేంటి సార్, మా హాస్టల్లో ఉన్న పాపని మీరెత్తుకొచ్చారు. ఎత్తుకు రావడం కాదు, తీసుకొచ్చాను. మీ దృష్టిలో ఏదైనా కావచ్చు సార్, కానీ మేం మాత్రం స్వీటీని హాస్టల్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. తండ్రి పేరుతో కిడ్నాపర్ స్వీటీని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన రోజే మీకు చెప్పాను. ఇక నుంచి స్వీటీ నా కూతురు, తన కోసం ఎవరొస్తారో రమ్మని. అసలు మీరెవరు సార్? నా మనవరాలి మీద మీ పెత్తనం ఏంటి? మనవరాలా? మీకు మనవరాల మీద బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చాయా? వాడెవడో వచ్చి స్వీటీకి తండ్రి అని చెప్పి స్వీటీని తీసుకెళ్తుంటే అప్పుడేం చేస్తున్నారు మీరు? వచ్చిన వాడి తండ్రో కాదో తెలుసుకోకుండా ముక్కు మొహం తెలియని వాడికి పాపనిచ్చి పంపించేయడమేనా? అమ్మమ్మగా మనవరాల మీద మీ బాధ్యత ఇదేనా? ఆ రోజు నేను ఊర్లో లేను సార్, అందుకే పొరపాటు జరిగింది. ఇక నుంచి అలాంటి పొరపాటు జరగకుండా నా మనవరాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా మనవరాల్ని నాతో పంపించండి. పంపించను. నా మనవరాల్ని పంపించననడానికి మీరెవరు సార్? మీకే హక్కుంది? చెప్పాను కదా, స్వీటీతో రక్త సంబంధం లేకపోయినా సరే తను నా కూతురు. స్వీటీని మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకు లేదు, అందుకే మీతో పంపించను. నేనే స్వీటీని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏంటి సార్ మీరు జాగ్రత్తగా చూసుకునేది? మీరు మొదటి భార్యని చంపారంట కదా? షట్ అప్! నేనే కాదు సార్, మీ గురించి ఈ ఊళ్ళో అందరూ ఇలాగే అనుకుంటున్నారు. ఇంతే కాదు సార్, మీ రెండో భార్యని కూడా మీరే వెళ్ళగొట్టారని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఐ డోంట్ కేర్. అలాంటి వాళ్ళ చెత్త మాటలు నేను పట్టించుకోను. నిజమేంటో నా మనసాక్షికి తెలుసు. కానీ మా భయాలు మాకుంటాయి సార్. అలాంటి మీ దగ్గర పాపకు సెక్యూరిటీ ఉంటుందని మాకు నమ్మకం లేదు. మీ నమ్మకంతో నాకు పని లేదు.
ఇక మీరు వెళ్ళండి. ఆయన పాప రక్త సంబంధమైన వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఉండగా పాపని మీ దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు. చట్టం గురించి తెలిసిన మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అందుకే పాపని మాతో పంపించండి సార్. స్వీటీ, 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 అమ్మా స్వీటీ, స్వీటీ. స్వీటీ, మనం హాస్టల్కి వెళ్దాం రామ్మా. అమ్మా స్వీటీ, ఇతను వెరీ బ్యాడ్ పర్సన్. ఇక్కడుంటే నీకు చాలా ప్రమాదం అమ్మా. మీరు ఆపండి. చిచ్చర్ పిడుగు, నువ్వు చెప్పరా, ఈ నాన్న నేను బాధ పెడతాడా? ఈ నాన్న నేను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోడా? నువ్వు చెప్పమ్మా. చూడండి సార్, పాపని మీరు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి మాతో రాకుండా చేయాలని చూస్తే మేము చట్ట ప్రకారంగా పాపని ఇక్కడ నుండి తీసుకెళ్లాల్సి వస్తుంది. మంచివాడే కానీ రాధికని ఇంట్లో నుంచి పంపించేశాడు కదా, అందుకే వెరీ బ్యాడ్. అలా జరగడం వెనుక ఏవో కారణాలుండుంటాయి. నువ్వు చిన్నపిల్లవి కదా, అవన్నీ నీకు అర్థం కావు. కానీ బ్యాడ్ పోలీస్ నిన్నెలా చూసుకుంటాడు చెప్పు? ఓ చాలా బోల్డ్ అంత ప్రేమగా నన్ను చూసుకుంటాడు. నాకు చాక్లెట్లు కొనిపిస్తాడు, అన్నం తినిపిస్తాడు, నాతో ఆడుకుంటాడు. నేను డాడీ గురించి ఏడుస్తుంటే పాట పాడి నాతో డాన్స్ చేస్తాడు. నీకో విషయం తెలుసా రుక్కు? బ్యాడ్ పోలీస్తో ఉంటే నాకు మా నాన్నే గుర్తుకురాడు తెలుసా? మరైతే బ్యాడ్ పోలీస్ వెరీ గుడ్ కదా, బ్యాడ్ కాదు కదా? అవును, బ్యాడ్ కాదు. అందుకని ఎవరైనా బ్యాడ్ పోలీస్ గురించి నీకు బ్యాడ్గా చెప్తే నువ్వు నమ్మకూడదు. నువ్వు ఎక్కడుంటే హ్యాపీగా ఉంటావో అక్కడే ఉండాలి. అక్కడే ఉంటానని నువ్వందరికీ చెప్పాలి. ఓకేనా? స్వీటీ, వీళ్ళు నీకేం కారమ్మా. నువ్వెక్కడ ఉండకూడదు, మీ అమ్మమ్మ దగ్గరే ఉండాలి. వెళ్దాం రామ్మా. ఆహా, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా స్వీటీ. ఎనఫ్. స్వీటీ అభిప్రాయం విన్నారు కదా, నా కూతురు నాతోనే ఉంటుంది. చిచ్చర్పుడుకు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు కదా? అస్సలు వెళ్ళను. నువ్వు బ్యాడ్ పోలీస్వి కానీ చాలా మంచోడివి. నన్ను చాలా బాగా చూసుకుంటావు. నేను డాడీ కోసం డల్గా ఉంటే నువ్వు నన్ను నవ్విస్తావు, నన్ను ఆడిస్తావు. హాస్పిటల్లో నాకు బ్లడ్ కూడా ఇచ్చావు. రౌడీల నుంచి నువ్వు నన్ను కాపాడావు. నువ్వు ఉంటే